నన్ను శ్రీధర్ని మంచి మెజారిటీతో గెలిపించిన దానికి కనీసం మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగాలని శాసనసభ్యులు శ్రీధర్ని కోరుకున్నాను. అది కూడా 4వ తేదీ. ఎందుకంటే ఈరోజు మనం సంవత్సరం నాడు ఇటువంటి రిజల్ట్ ఊహించుకొని రిజల్ట్ రావడం, ఇంత మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం రావడం కూడా చాలా సంతోషం. నాకు ప్రజల్లో నుంచి ఎన్నిక కావడం మొదటిసారి, శ్రీధర్కి మీ శాసనసభ్యులు 3వసారి, మీరందరూ 3 సార్లు ఆయన గెలిపించున్నారు. సో అడగంగానే ఖచ్చితంగా మనం పెడతామన్నా అని చెప్పి ముందుకొచ్చారు. నాకు అలవాటు లేనిది ప్రజల్లో నుంచి ఎన్నుకోబడ్డాను. అయినా కానీ ఎన్నుకోబడ్డాను. ప్రజల్లో మీ శాసనసభ్యులాగా నాకు అంత అనుభవం లేదు, కానీ నేర్చుకునేదానికి సిద్ధం. ఈ మధ్య నేను ప్రతిదీ కూడా గమనిస్తున్నాను. గమనించి మనం ఎట్లా ముందుకు పోవాలా, ప్రజల్లో ఎట్లా మనం ఉండాలా, అతను నేను చూస్తున్నాను మీ ఎమ్మెల్యేని. ప్రతిరోజు కూడా నేను బిజినెస్ మ్యాన్, ఏదో వ్యాపారం, కానీ అతను పాలిటిక్స్ లో చూస్తున్నా ఆ టైమింగ్స్ మా ఆఫీసు పోయినట్లు పాలిటిక్స్ అట్టే నడిపిస్తున్నాడు. అట్లా నడిపిస్తేనే ఒక పాలిటిషియన్ సక్సెస్ అవుతాడని నాకు అనిపిస్తుంది. ఏది చేసినా మనం ఆ ఇంట్రెస్ట్ ఉండాలా, పట్టుదల ఉండాలా మనిషికి. అది ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. దేంట్లైనా, వ్యాపారం కానీ పాలిటిక్స్ కానీ, ఏ వృత్తి వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఉండాలా. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు, పట్టుదల లేనప్పుడు వెనకడుగుల పట్టు. అది మనకంటే ముందు చాలా మంది ముందు వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే ముందు అడుగులు అట్లుంటాయి. ఈరోజు టెక్నాలజీ తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఐటీ ఉద్యోగస్తులు ప్రతిరోజు ముందు చూపుతో రకరకాల ఇన్వెన్షన్స్ తో ముందుకు పోవాల్సిందే. మనమేదో ఐటీ చదివామంటే ఆ చదువు అక్కడే ఉంటారు, ముందుకు పోలేదు. ప్రతిరోజు కూడా నిత్యం నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటేనే ముందుకు పోగలరు. ఈరోజు అంత అనుభవం ఉన్న శాసనసభ్యుడు కూడా ఖచ్చితంగా నేను అనుకుంటున్నా, ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. ఏ రోజు కూడా మనకు అన్ని తెలుసు అని అనుకోకూడదు. అది అనుకున్నామంటే ఆ రోజు మన పొరపాటు, తర్వాత మనమే బాధపడతాం, మనం చేసింది తప్ప. అట్లా ఈరోజు ఈ ఆత్మీయ సభ కూడా మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు చెప్తున్నాను. మమ్మల్ని ఇంత మెజార్టీగా గెలిపించడం అంటే కూడా అది చాలా గొప్ప విషయం. ఆ రోజున్న ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో, ప్రతి ఒక్కరిని ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరందరూ కూడా. కానీ దీంట్లో ఒకటి చెప్పాలి, నేను ఆ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పార్టీలో చేరిన వాళ్ళు కూడా మీ అందరికీ చెప్పేది ఒకటి, పాత కొత్త అనేది లేకుండా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కలుపుకొని పోవడం అనేది మనకి ఉండాల్సిన లక్ష్యం. ఇటువంటిది ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీ శాసనసభ్యులు ఉన్నారు, ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుపోండి. మీ అదృష్టం ఏంటంటే ఒకరికి 2 ఉన్నారు. సో 2 ఉన్నారు కాబట్టి సమయం కూడా 2 కేటాయిస్తారు. సమస్యల్ని ముందుకు పరిష్కరించుకొని మనం సమస్యల్లో ఏదో మనం ఈ పార్టీలో వచ్చాం మళ్ళీ రేపు ఇక్కడ మనకి మర్యాద లేదు అనేది రానికుండా మీరు ఆలోచించుకొని ఎటువంటి సమస్యలున్నా మనం ఒకసారి పార్టీ మారి ఈ పార్టీలోకి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటున్నా, సమస్యలుంటే సమస్య తీసుకురండి, పార్టీని ముట్టుకో, పార్టీనిగా చూడండి. క్రమశిక్షణ పార్టీ. చంద్రబాబు నాయుడు గారి గురించి, మన ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే చాలా క్రమశిక్షణ. ఏది కూడా ఆయన టైము ఒకటి చెప్పాడంటే దాన్ని చేయాలా అనే అతనికి ఆ కోరికని చేయాలని. కానీ ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి కొన్ని ఆయన చేయలేకపోయినా చేయాలనే ప్రయత్నంతో ఈరోజు ఢిల్లీకి దాదాపు నాకు తెలిసి 15 సార్లు, ఈ సంవత్సరంలో ఒక 15-16 సార్లు ఢిల్లీ వచ్చాడు. ఎందుకు వచ్చాడు?
ఆర్థిక ఇబ్బందులు ఎన్నో రకాలుగా మనం ఎట్లా ముందుకు తీసుకోవాలి ఈ రాష్ట్రాన్ని. ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉంటాయి, అయినా కానీ దాన్ని ఎట్లా ఉంటా మనం ముందుకు నడపాలని మీరు చూస్తున్నారు. దాదాపు ఈ గుంటలు రోడ్ల గుంటలకే దాదాపు 1200 కోట్లు ఈ ఇబ్బందులు కూడా ఖర్చు పెట్టారు. రకరకాలుగా ఇన్ని ఇబ్బందులున్నా మన గవర్నమెంట్ అయితే ముందుకు తీసుకుంటాం. ఈరోజు మీ రూరల్ కాన్స్టిట్యూన్సీ చెప్పుకుంటే 200 కోట్లు దాదాపు అభివృద్ధి పనులు చేయగలిగారు. 200 కోట్లు అంటే ఈ రోజు ఇబ్బందుల్లో చిన్న పని కాదు. గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ ఇచ్చిన పుష్తోటి మనం ఈరోజు 600 కోట్లు తెచ్చింది శాసనసభ్యులు చేయగలిగారు. మొన్న చూస్తే ఒకటే రోజు 339 ప్రారంభోత్సవాలు, అది ఊహించుకోలేదు. నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండదు, ఎక్కడ కూడా ఒక్కరోజు కార్యకర్తలతో, నేను ఒకదాన్ని పోయాను అనుకోండి, బట్ కార్యకర్తలతో 339 ప్రారంభోత్సవాలు చేయడం అంటే, అయితే ముఖ్యమంత్రి కూడా దాన్ని మొన్న మేము ఆయనతోటే కడప నుంచి ఢిల్లీ పోతుంటే ఈ సబ్జెక్ట్ కూడా వచ్చింది. వచ్చినప్పుడు అతనికి ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పాను నేనే, సార్ ఆయన దగ్గర మనం చాలా నేర్చుకోవాలా. 339 చేశాడు కూడా, అది పేపర్ ఇది కూడా కాదు సార్, నిజంగానే చేశాడు. నేను నారాయణ గారు కూడా ఒక ప్రోగ్రాం పోయాము, మేము కూడా ప్రతి దగ్గర కూడా కార్యకర్తలతో చేయించాడు. ఆయన ఒకటే మాట ఇని గుడ్ అన్నాడు. నేను ఓపెన్గా చెప్తాను ఆయన అన్న మాట కూడా, ఎందుకంటే అతనికి కూడా ఇటువంటి ఆయనకి ఇంటే అతని మనసులోకి ఫలాని శాసనసభ్యులు మంచి మార్క్స్ కూడా ఆయన మైండ్లో, ఇతను మనకి 90% మార్క్స్లో మనం అంతా ఆయన చూసేదంతా. నాకు తెలిసి ఇంకొక వారంలో ప్రతి ఒక్కరిని కూడా ఆల్ ఎమ్మెల్యేస్ని కానీ జిల్లా వారీగా అందరినీ పిలిపించి ఈ సంవత్సరం మీరందరూ ఏం చేస్తుంటారు, మీ మంచి మీ చెడ్డ ఏదైనా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, రాష్ట్రం మన జిల్లా ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరంలో ఏమేమి మంచి ఏమేమి చెడ్డ కూడా చెప్పాలన్నాడు, మంచి కూడా చెప్పాలన్నాడు. ప్రతిదీ కూడా మన ముందు పెట్టాలన్నాడు మన నాయకుడు. అది కూడా మంచిదే. నేను ఆ మాట అన్నప్పుడు చెప్పా, సార్ మా నేరుగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పగలిగితే కరెక్షన్స్కి చాలా టైం ఉంది. మనకి 4 సంవత్సరాలు కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు, చేసుకోకపోతే వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవాలి, వాళ్ళ దురదృష్టం. సో మనకి ఆ అవకాశం కూడా, ఇది కూడా మంచిదే. ఇది ఒక క్లాస్ లాగానే తెలుగుదేశం పార్టీలో ప్రతిదీ కూడా మొన్న మానాడు జరిగింది. మీరు నమ్మదారు నమ్మరు, మంత్రులు మన గిరి ఉండేది దాంట్లో అతను కూడా చూసుకుంటాడు. మంత్రులు వర్షం వచ్చింది అంటే ఎంత క్రమశిక్షణ ఉన్నట్టు పార్టీ వాళ్ళు. మొన్న వర్షం వస్తే ఆ ప్రాణం మొత్తం నీళ్లు, మనుషుల్ని ఆడవాళ్ళని వెళ్ళి పిలిపించి గుడ్డుతో పిండించి ఒక మంత్రి, ఆయన మళ్ళీ ఇంకొక మంత్రి కూడా తోడయ్యాడు, దాంట్లో గిరి కూడా ఉండాడు. నీళ్లు తోడించి నీళ్ళని మొత్తం పిండుతున్నారు, గుడ్డతో పిండి నీళ్లు బయటకు వచ్చేస్తుంటారు. ఆ వర్షం నీళ్ళు ఇమ్మీడియట్ గా ఒక జేసీబీ పిలిపించి, మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ క్రమశిక్షణ చూసి నేనే అసలు ఈ పార్టీ ఏందని అనిపించింది. డ్రైన్ కొట్టించారు మొత్తం. అది కూడా ఎవరు, నిమ్మల రామానాయుడు గారు, అంటే ఇరిగేషన్ మంత్రి పర్సనల్ గా జేసీబీ తీసుకొని మొత్తం ఆ ప్రాణాన్ని మొత్తం దానికి డ్రైన్ కొట్టించి, నాకే ఇటువంటి అన్ని చూస్తుంటే అసలు ఈ పార్టీలో మనం ఎప్పుడో చూడాలి. నేను ఎంత పొరపాటు చేసినా ఆ పార్టీలో 6 సంవత్సరాలు నేను ఒక రాజ్యసభ మెంబర్గా ఉండడం నాకే అనిపించింది ఒక పెద్ద పొరపాటు. ఇక్కడ చూసి ఒక పక్క నేను చెప్పేది ఆ ట్రైన్ సైడ్, ఇంకో సైడ్ ట్రాన్స్పోర్ట్, ఇంకొక సైడ్ భోజనాలు,
అయితే భోజనాల్లో గిరి ఉన్నాడు, గిరిజనుడి భోజనాల సెక్షన్లో ఉంటాయి. ఎంత క్రమశిక్షణతో భోజనాలు కానీ ప్రతి అరేంజ్మెంట్ ఈ స్టాల్కి 4 స్టాల్ పెట్టారు, పబ్లిక్ పెట్టారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అంటే ఎంత ప్లానింగ్తో పనిచేశారు. అది కూడా ఒక ముఖ్యమంత్రి ముందు రోజు వచ్చి, ఎందుకు చెప్తున్నాను అనుకుంటారేమో, కొంచెం వినండి మీరు కూడా, పార్టీ గురించి చెప్పాలని చెప్తారు. మన ముఖ్యమంత్రి ఎక్కుంటారు. ఒకరోజు ముందు వచ్చి ప్రతి ఒక్కరిని ఈయన భోజనం అంటే ఫుడ్ సెక్షన్ మీరు రండి, ఇంకోరు మీడియా, ఇంకోరు మన ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్, ప్రతి ఒక్కరిని కూడా మీటింగ్ పెట్టి అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా, వచ్చే వాళ్ళకి అన్ని మనం చేస్తున్నామా లేదా. అంటే అతను ముఖ్యమంత్రిగా ఉంది, అతను పిలిపించి గిరీడానికి నేను సాక్ష్యం చెప్పాలి. నేను చెప్పేదంటే అబద్ధం ఉంటాను. ప్రతి ఒక్కరిని పిలిపించి మీటింగ్ పెట్టి ప్రతిదీ కూడా బాగున్నాయని తర్వాతనే దాదాపు రాత్రి ఆ రోజు 11, 12 దాకా అన్ని సక్రమంగా ఉన్నాయని సాటిస్ఫై అయిన తర్వాతనే ఆయన బయటపడారు. సో ఇటువంటి పార్టీ మనందరం, ఈ పార్టీలో మనం ఉండడం, మనందరం కూడా 29 కూడా ఇదే లక్ష్యంతో మేబీ రేపు మీకు గిరికి వస్తుందేమో కూడా ఇలా. సో మీ అందరికీ చెప్పండి, నేను ఒక ఎంపీగా, శాసనసభ్యులుగా మన గిరి రాబోతున్నారు కాబట్టి మీరందరినీ కోరుకునేది ఈ ఆత్మీయ సభలోనే 29 ఎలక్షన్లు కూడా మీ అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఇంతే కష్టపడి మళ్ళీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావాలని అనుకుంటాం. అంటే ఇప్పుడే కొట్టేపాలెం గురించి చెప్పాడు, కలుసుకాడ గురించి, దాన్ని ఖచ్చితంగా తండాలు పడి అది చేసే కార్యక్రమం చేస్తాము.